ప్రతిపాదన చేసినప్పుడు ఒక్కసారిగా ఎక్కడ లేని ఇదంతా చూపిస్తూ విరుచుకుపడి ఒక వారం రోజులు అటువైపు, ఎందుకంటే దాని మీద ఆశలు పెట్టుకున్న శక్తులన్నీ చంద్రబాబు గారి దోపిడీలో భాగస్వాములందరూ, అది మీడియా రూపంలో ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో ఉండొచ్చు, అలాగే భ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఏదో అంతా ఆకాశం బద్దలైపోయింది అన్నట్టు అన్నవాళ్ళు తర్వాత లేదు ఇందులో ఒక వాస్తవం ఉంది అని ఒక సెన్సిబుల్ డిస్కషన్ మొదలైంది. కరెక్టే కదా ఈయన చెప్పే దాంట్లో, ఇది ఖర్చు తక్కువ అవుతుంది, డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది అని ఆ రోజు అనుకుంటే అది కొద్ది రోజులు అయ్యేసరికి దీన్ని తట్టుకోలేక అది ఎప్పుడైతే గ్రౌండ్ గెయిన్ అవుతూ ప్రజల్లో అది బాగా పోతూ, ఎందుకు లక్షల కోట్లు వృధా చేస్తావు చంద్రబాబు గారు, ఒక 10-20 వేల కోట్లతోనే మంచి రాజధాని తయారవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెడీగా ప్లగ్ అండ్ ప్లే లాగా అవకాశం ఉన్న వైజాగ్ అనుకున్నారు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చినావు, నెక్స్ట్ 3 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, అటు చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి, నువ్వు వద్దన్నా 1000 కోట్ల కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే అపోతం అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని కూడా అందరు చెప్పారు. అది ఎక్కడ గెయిన్ అవుతుండే కొద్దీ తట్టుకోలేక మీరందరూ గమనించారు. బహుశా వారం 10 రోజులు తిట్టకుండా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ, అసలు సంబంధం లేనివి ఏంటేంటివో తీసుకొచ్చేసి వాళ్ళ మీడియా నిండా పరిచి అట్లా కొద్ది కాలం గడిపి ఈలోగా ఇంకో దాంట్లోకి పోయి అమ్మాయి మర్చిపోయినారులే అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్లే మళ్ళీ బయటకు వచ్చి లేదు మేము ఇది కాదు, ఇంకా చాలా పెద్ద చిన్న పాము అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనకొండ కూడా కాదు, దానికి మించింది ఇంకేదన్నా ఉంటే అది చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2540 కోట్లతో కాంట్రాక్టు. కేవలం అద్దాలు, బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము. అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్ల అమ్మా నేను. ఇది పోర్పూర్ ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అయింది. నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడిన నారాయణ గారు, ఆయన 14 కాదు 16 కూడా కావచ్చు. వీళ్ళు మరీ బరి తెగిస్తున్నారు అనుకున్నాం. ఈరోజు చూస్తే ఈ 2,540 కోట్లకు జీఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు రీయింబర్స్ చేస్తారు, పే చేస్తారు కాబట్టి అది కలిపితే 3,000 కోట్ల పైన ఆర్థిక అవుతుంది. అద్దాలకు ఒక అసెంబ్లీకి కేవలం అద్దాలకు 3,000 కోట్లు. ఇంతకుముందుది తీసుకొని ఇది కూడా ఎస్ఎఫ్టీకి డివైడ్ చేస్తే 52 లక్షల ఎస్ఎఫ్టీకి ఇంకొక ఇది 18,000 రూపాయలు దాటి 18,500 18,600కు వస్తుంది ఎస్ఎఫ్టీ. 10 రోజులు తిరగకుండానే ప్రతిపక్షంలో ఉన్న మేము పాయింట్అవుట్ చేసి, అయ్యా ఇదేం దోపిడీ, ఇది ఎక్కడికి పోతారు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ బెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీస్ ఎక్కడన్నా కట్టినా కూడా 4,000-5,000కు మించకపోతే ఈ మీరేట్ ఏమంటే ఇప్పటికీ ఇది దీని మీద యాడ్ చేసుకోవాల్సింది ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ అంట. ఈ గ్లాసు రావడం కానీ, వాటికి అవసరమైన సిస్టమ్స్ కానీ మొత్తం బయట నుంచి రావాల్సింది. అంటే డాలర్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాంట్లో మార్పు ఉంటే అది కూడా అప్లై అవుతుంది. అది ఆ మధ్య ఇంతకుముందే 1,500 కోట్లు ఎంతో ఎంత అవుతుందో తెలియదు, ఇంకా పెరగొచ్చు. డాలర్ పెరిగే తప్ప తరిగే లక్షణం దానికేం ఉన్నట్లేదు. ఎక్స్చేంజ్ రేటు ఇంకా 1,500 కోట్లు 2,000 కోట్లు అంటే అది మళ్ళీ యాడ్ చేసుకోవాలి.
ఇంకా మనకు కనపడనివి ఏమన్నా ఉన్నాయా అంటే ఇంతకుముందు నాతో అన్నారు ఎవరో పాలవాగం ఏదో దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో వాటర్ తీసుకొచ్చేసి ఈ టవర్స్ మధ్య నుంచి తిరుగుతూ అది పోయి కృష్ణా రివర్లో కలుస్తుందంట. దానికి ఇంకా డిజైనింగ్ దానికి సంబంధించిన మన డిజైనింగ్ ఓ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇస్తారో తెలియదు. అవి అన్ని ఇంపోర్టెడ్ ఇవే అంట. అది ఎంత అవుతుందో తెలియదంట. అది కూడా ఇట్లా చిన్నవి స్ట్రీట్ లైట్ల కోసమే 10 కోట్లు 20 కోట్లు క్యాజువల్గా అక్కడి నుంచి అక్కడికి పెడుతున్న వాళ్ళు ఇవి ఇంకా పెరుగుతా పోతాయి. ఇది కాక ఇప్పుడు ఈరోజు కేబినెట్ అప్రూవల్ అసెంబ్లీకి అద్దాల కోసం 800. ఈ అసెంబ్లీ దీంట్లో ట్విన్ టవర్స్ అనే పేరుతో క్వాంటమ్ వ్యాలీ దాని ట్విన్ టవర్స్ కు 1200 కోట్లు ఓటేశారు. మరి అది ఎంత సేఫ్టీ ఏమొస్తాయో తెలియదు. ప్రతిదీ టవరే, చిన్నదేంలా అన్ని టవర్స్ పెద్ద అది 1200 కోట్లు అది వేశారు. ఈ రోజు కనపడినవి దానికి కూడా జీఎస్టీ అదనం. ఇంకా క్వాంటమ్ వ్యాలీ అంటే బహుశా దాని వాల్ గీల్ థిక్నెస్ కానీ ఇంపోర్ట్ ఏముంటుంది దానికి డాలర్ ఫ్లక్చుయేషన్స్ దానికి అదనం, దానికి నగిషీలు అదనం, దానికి డిజైనింగ్లు అదనం, అద్దాలు ఉంటే అద్దాల అదనం, అద్దాలు పగిలితే మళ్ళీ అద్దాలు పెట్టడానికి అదే అదనం, ఈ అద్దాలు పగిలితే మళ్ళీ తీసుకురావడానికి. ఇది ఒక అనంతమైన నిరంతరమైన కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుంటదో చంద్రబాబు నాయుడు గారి భ్రమరావతి ఆయన అమరావతి దానికి అవసరమైన అది ప్రజల సొమ్ము నిధులు పారుతూనే ఉంటాయి. పారుతూనే ఉండాలనే ఆయన ఈ ప్లాన్ చేసినట్టున్నారు. ఒకసారి కట్టడం అయిపోతే ఇంకా దాంతో ఇంక మళ్ళీ చేయడానికి ఏముంటుంది. కాబట్టి కట్టడం కాకూడదు, కట్టడం అవుతామనే ఇది భ్రమ ఉండాలి. కట్టడానికి నగిషీలు చెక్కుతానే ఉండాలి, నగిషీలకు డిజైన్లు చేస్తానే ఉండాలి. ఇది ఒక శాశ్వతమైన అనంతమైన నదీ ప్రవాహంలాగా ఆయనకు కావాల్సిన వాళ్లకు సంపద సృష్టి కోసం ఉపయోగపడాలని ఏదైతే మేము అంటున్నామో అది పచ్చి నిజం అని చెప్పి ఆయన దాపరికంగా కాదు, కన్సీల్ చేసుకుని కాదు, బహిరంగంగా మొహం మీద గుద్దినట్టు రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలందరికీ ఏం చేసుకుంటారు మీరు, నేను ఇదిగో ఇలాగే చేస్తాను అని నిన్న మనకు కేబినెట్ దీని ద్వారా చూపించారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే వీటి కేబినెట్ అప్రూవల్, టెండర్లకు కేబినెట్ అప్రూవల్ ఏంటంటే అర్థం కాదా. అంటే రేపు ఎప్పుడైనా ఆల్రెడీ ఇంతకుముందు దోచుకున్నారు కదా 14-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అయితేమి, ఫైబర్ గ్రిడ్ పేరుతో అయితేమి, ఇంకొక దాని పేరుతో ఫైబర్ నెట్ పేరు, ఇంకో దాని పేరు అయితేనేమి, రాజధాని వీటి ప్లాన్లో వీటికి అన్నిటికి సంబంధించి రింగ్ రోడ్ ఇంకోటి కుంభకోణాలు ఎట్టయితే బయటపడినాయో వీటి మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ దీని కిందని కేబినెట్కి ఇచ్చారు. టెండర్లకు కేబినెట్ అప్రూవల్ ఏదో అర్థం కాలేదు. ఈయన మాత్రమే దాని స్పెషలిస్ట్. మీరు గమనిస్తే నాకు అసలు ఈరోజు చూసినప్పుడు 90% ల్యాండ్ అలొకేషన్సే, 90-95% ప్రజలకు సంబంధించినవి కానీ ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి కేబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు. కేవలం భూమిలో లేదా ఎవరికైనా ఫైనాన్షియల్ దీన్ని చేయడమో, అప్పుడు కూడా పోలవరం పేరుతో మీరు చూస్తే మొబిలైజేషన్ అడ్వాన్సులు కేబినెట్ ఇది తీసుకునేవాళ్ళు. మొబిలైజేషన్ అడ్వాన్సులకు సంబంధించి బ్యాంకులు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కేబినెట్ దీన్ని తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఆయనకు తగలకూడదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా దానికి సంబంధించి ఇది కేబినెట్ అప్రూవల్ అనేది తీసుకుని వచ్చినారు. ఇది మరీ చిత్రంగా ఉంది. కేబినెట్ అప్రూవల్ తీసుకురావాలి. నీకు మెడికల్ కాలేజీలకేమో అంటే ఇమ్మీడియట్ కనపడుతుంది కాబట్టి అంటున్నా, మెడికల్ కాలేజీలకేమో సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెడితే 4-5 ఏళ్లలో పూర్తి అయ్యే 17 మెడికల్ కాలేజ్ రెడీ కావడానికేమో డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తావు. దీనికేమో మరి ఇంకా డబ్బులు ఎంతైనా సరే ఇది అవసరం, ఎందుకంటే రాష్ట్రానికి ఇది అవసరమని ఆయన దృష్టిలో. ఈరోజు మాట్లాడుతూ కూడా ఎక్కడో విన్నా, ఇప్పుడే పామర్లో ఎక్కడో పోయినట్టున్నాడు, అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు అమరావతి వాళ్ళు అదృష్టవంతులని. అంటే ఆయన దృష్టిలో వాళ్ళు ఎవరైతే దోచుకోబడతారో రాష్ట్ర ప్రజలు కూడా అదృష్టవంతులనే ఆయన ఉద్దేశం. ఎందుకంటే
తను దోచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆ మంచివాళ్ళు అమాయకులు చెప్పిన మాట వింటారు. అమరావతి ప్రాంత ప్రజలు విన్నారు, ల్యాండ్ ఇచ్చారు. చూడు బ్రహ్మాండంగా ఏం చేస్తున్నాను అక్కడ చూడండి, సంపద సృష్టిస్తున్నా అని. దానికి అదే మనం పెట్టుకోవాల్సిన సొంత అని పెట్టుకోవాలి. ఈ బరితెగింపు అనేది దీన్ని ఏ దశకు పోయిందంటే రెండో దశ మళ్ళీ ఇప్పుడు పోతున్నారు కదా, అక్కడ మొదలు అప్పుడే పెట్టారు. ఈ రోజే చూసాం, ఓ పక్క రెండో దశకు సంబంధించి చెప్పడం ఇన్నాళ్ళ ముందు చెప్తున్నారు, ఇప్పటికే అన్ని ఆగిండాలి. ఆ తమకు కావాల్సిన వాళ్ళమేమో రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని ఆపేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 13వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది. ముందే తెలుసు ఈ ఏరియాస్ అన్ని సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ తీసుకుంటున్నామని వాళ్ళ అనౌన్స్మెంట్లు అయిపోయినా 6వ తేదీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. రెండవ భూసేకరణ. అంటే ఇది దాపరికం లేని బహిరంగ దోపిడీ, అవినీతి, అడ్డగోలుతనం, అరాచకం, సంఘటితంగా నడిచే అరాచకం అది కనపడుతుంది.